మన టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ కంబ్యాక్ చేశాడు. గత కొంతకాలంగా పూర్ ఫామ్తో ఇబ్బంది పడుతున్న అతను రెండో వన్డే మ్యాచ్లో ఒక దద్దరిల్లిపోయే సెంచరీ కొట్టాడు. చాలా రోజుల తర్వాత తన వింటేజ్ బ్యాటింగ్ కొట్టిన మన హిట్ మ్యాన్ ఒక సెన్సేషనల్ లాక్తో టీమిండియాని గెలిపించాడు. మిగిలిన అంతర్జాతీయ క్రికెట్లో చూసుకుంటే గత 10 ఇన్నింగ్స్లో రోహిత్ శర్మ ఫామ్ చాలా అంటే చాలా దారుణంగా ఉంది. కనీసం 10 ఇన్నింగ్స్లో కలిపి 80 పరుగులు కూడా చేయలేకపోయాడు. కానీ మ్యాచ్లో మాత్రం ఫ్యాన్స్కి కరువు తీరిపోయేలా ఒక హిస్టారిక్ సెంచరీ కొట్టాడు. సో ఛాంపియన్స్ ట్రోఫీకి ముందు మన టీమిండియాకున్న సమస్యల్లో రోహిత్ శర్మ ఫామ్ అతిపెద్దది. ఎందుకంటే మన కెప్టెన్ ఫామ్లో లేకపోతే ఆ ఎఫెక్ట్ టీం పెర్ఫార్మెన్స్ మీద పడుతుంది. మెయిన్లీ గత కొన్ని రోజులుగా చూసుకుంటే రోహిత్ శర్మ విషయంలో చాలామంది కామెంట్ చేస్తున్నారు, ఇక ఆడింది చాలు రిటైర్ అయిపోని చెప్పి. ఇన్ఫాక్ట్ రీసెంట్గా రిపోర్ట్ కూడా వచ్చింది, ఛాంపియన్స్ ట్రోఫీ ఓడిపోతే రోహిత్ శర్మ రిటైర్ అయిపోతాడని చెప్పి. సో ఇలాంటి ట్రోలింగ్ బ్యాచ్ కంత ఈరోజు రోహిత్ శర్మ ఒక ఫిట్టింగ్ రిప్లై ఇచ్చాడు. నాలో క్రికెట్ ఇంకా చచ్చిపోలేదు, తలుచుకుంటే నేను మళ్ళీ పాత హిట్ మ్యాన్లా మారగలనని చెప్పి ఇన్నింగ్స్ ద్వారా ప్రూవ్ చేశాడు. ఎస్పెషల్లీ తన ఈ మ్యాచ్లో కొట్టిన సెంచరీ ద్వారా చాలా రికార్డులనే బ్రేక్ చేశాడు. సో రోహిత్ శర్మ ఎపిక్ సెంచరీ కారణంగా ఈ మ్యాచ్లో మన టీమిండియా గెలిచింది. అది కూడా సిరీస్ విక్టరీని సొంతం చేసుకున్నారు. ఇన్ఫాక్ట్ ఈ మ్యాచ్లో మన వాళ్ళని తల డామినేట్ చేస్తారని చెప్పి ముందు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఎందుకంటే ప్రీవియస్గా గ్రౌండ్ ఇంగ్లాండ్ టీం కూడా మంచి రికార్డే ఉంది. పైకి రోజు పిచ్ చూసుకుంటే కొంతవరకు మిస్బిహేవ్ చేసింది. కొన్ని సందర్భాల్లో బాల్ టర్న్ అవడం చూసాం, అలాగే కొన్ని సందర్భాల్లో బాల్ లోగా కూడా వచ్చింది. సో ఇంగ్లాండ్ టీం సెట్ చేసిన 305 రన్స్ టార్గెట్ అంత ఈజీగా చేసేస్తారని చెప్పి ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు. కానీ మన టీమిండియా కెప్టెన్ హిట్ మ్యాన్ మాత్రం ఈ చేజ్ని చాలా ఈజీగా మార్చేశాడు. పవర్ ప్లేలో సెకండ్ ఓవర్ దగ్గర నుండి తన విధ్వంసం మొదలుపెట్టి ఇంగ్లాండ్ బౌలర్స్ను ఓచకొత్త కోశాడు. మిగిలిన 6 హిట్టింగ్. రోహిత్ శర్మ గత 4 నెలల్లో చూసుకుంటే అంతర్జాతీయ క్రికెట్లో ఒక సిక్సర్ కూడా కొట్టలేదు. కానీ మ్యాచ్లో మాత్రం ఆ కరువునంతా తీర్చేశాడు. కొన్ని మైండ్ బ్లోయింగ్ షాట్స్తో 1 కాదు 2 కాదు ఏకంగా 7 సిక్సర్లు బాధేశాడు. సో ఈ మ్యాచ్లో అయితే రోహిత్ శర్మ సెంచరీ ఇంగ్లాండ్ టీంని కంప్లీట్లీ బ్యాక్ ఫుట్ మీద పెట్టేసింది. ఈవెన్ దో వాళ్ళు 300 కంటే ఎక్కువ రన్స్ కొట్టినప్పటికీ ఏదో 250 కొట్టినట్టు అనిపించింది రోహిత్ శర్మ బ్యాటింగ్ కారణంగా. సో అయితే ఫస్ట్ మ్యాచ్లో అయితే ఇంగ్లాండ్ టీంని డామినేట్ చేశారు. ఈ మ్యాచ్లో కూడా సేమ్ టు సేమ్ కంప్లీట్లీ డామినేట్ చేసి ఈ మ్యాచ్ని గెలవడంతో పాటు సిరీస్ని కూడా 2-0 తేడాతో గెలుచుకున్నారు. అయితే బిగ్గెస్ట్ సర్ప్రైజ్ ఏంటంటే ఈ మ్యాచ్లో కూడా ఇంగ్లాండ్ టీం టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్ తీసుకున్నారు. సో మనం లాస్ట్ మ్యాచ్ ప్రివ్యూ వీడియోలో చెప్పుకున్నాం, అలాగే ఈ మ్యాచ్ ప్రివ్యూ వీడియోలో చెప్పుకున్నాం. ఈ 2 గ్రౌండ్స్లో కూడా చేసింగ్ చేసిన టీమ్స్కి మంచి అడ్వాంటేజ్ ఉంటుందని చెప్పి, మళ్ళీ డ్యూ ఫ్యాక్టర్ ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుందని చెప్పి మాట్లాడుకున్నాం. బట్ ఇంగ్లాండ్ వాళ్ళు మాత్రం 2 మ్యాచ్లో కూడా టాస్ గెలిచి ముందుగా బ్యాటింగే తీసుకున్నారు. సో ఇదైతే నిజంగా చాలా సర్ప్రైజింగ్ డెసిషన్. ఇంగ్లాండ్ వాళ్ళు కావాలని మన వాళ్ళని ఫస్ట్ బ్యాటింగ్ చేయనివ్వట్లేదో లేకపోతే ఏదైనా గేమ్ ప్లాన్ అర్థం కావట్లేదు. వాళ్ళు మాత్రం మన టీమిండియాకు ముందు బ్యాటింగ్ ఇవ్వట్లేదు. అయితే టీంలో చేంజెస్ చూసుకుంటే మొత్తం 2 జట్లలో కూడా మార్పులు జరిగాయి. మెయిన్ ఇంగ్లాండ్ వాళ్ళు 3 మార్పులు చేశారు. జాకబ్ బేథెల్ ఇంజరీ కారణంగా సిరీస్ మొత్తానికి దూరం అయ్యాడంట. దీని అతని ప్లేస్లో జేమీ ఓవర్టన్ పట్టుకొచ్చారు. అలాగే బ్రేడెన్ కార్స్ ప్లేస్లో గస్ ఎట్కిన్సన్ మరియు జాఫ్రాచర్ ప్లేస్లో మార్కుడ్ని తీసుకొచ్చారు. అయితే మన టీమిండియా విషయానికి వస్తే మాత్రం విరాట్ కోహ్లీని తీసుకొచ్చారు జైస్వాల్ ప్లేస్లో. కానీ ఇంకో చేంజ్ కంప్లీట్లీ అన్ఎక్స్పెక్టెడ్. కుల్దీప్ యాదవ్ని పక్కన పెట్టి వరుణ్ చక్రవర్తిని తీసుకొచ్చారు. సో ఈ మార్పు ఎందుకు చేశారో నాకైతే అర్థం కాలేదు. మెయిలర్ చిత్రాన్ని ఎందుకు తీసుకొచ్చారంటే బుమ్రాకి ఇంజరీ ఉంది, సో బ్యాకప్ అన్నారు. మరి ఫిట్గా ఉన్న కుల్దీప్ యాదవ్ ప్లేస్లో వరుణ్ చక్రవర్తి చేతి మ్యాచ్లో ఎందుకు డబ్బీ చేయించారో నాకైతే అర్థం కాలేదు. ఎందుకంటే వరుణ్ చక్రవర్తి ఛాంపియన్స్ ట్రోఫీ స్క్వాడ్లోకి రావాలంటే ఇంకా కుల్దీప్ యాదవ్ని పక్కన పెట్టడంతో వేరే ఆప్షన్ లేదు. బట్ కుల్దీప్ చూసుకుంటే ఫిట్గానే ఉన్నాడు అండ్ ఫామ్ చూసుకుని అతను కంబ్యాక్లో ఒక్క మ్యాచ్ ఆడాడు కాబట్టి అప్పుడే జడ్జ్ చేయలేం, అతనికి ఇంకొన్ని అవకాశాలు ఇవ్వాలి. కానీ అలా చేయకుండా మన వాళ్ళు వరుణ్ చక్రవర్తి చేత డెబ్యూ చేయించారు. సో విషయంలో అయితే కుల్దీప్ యాదవ్కు కొంతవరకు అన్యాయం జరిగిందని చెప్పుకోవచ్చు. ఇక టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్ తీసుకుని ఇంగ్లాండ్ టీంకి అయితే మరోసారి చాలా మంచి స్టార్ట్ వచ్చింది. వాళ్ళ ఓపెనర్స్ ఫస్ట్ మ్యాచ్ కంటే ఈ మ్యాచ్లో మరింత మంచి ఆరంభాన్ని ఇచ్చారు. ఎస్పెషల్లీ పవర్ ప్లేలో 1 వికెట్ కూడా కోల్పోకుండా సాల్ట్ మరియు డకెట్ ఇద్దరు 75 పరుగుల పార్ట్నర్షిప్ యాడ్ చేశారు. సో మరోసారి అయితే మన టీమిండియా పేస్ బౌలర్స్ కొత్త బాల్తో చేతులు ఎత్తేశారు. షమి మరియు హర్షిత్ రాణా ఇద్దరు కూడా స్టార్టింగ్లో వికెట్ తీయలేకపోయారు. బట్ హార్దిక్ పాండ్యాకి మాత్రం వికెట్ తీసే ఛాన్స్ వచ్చింది. కానీ అక్షర్ పటేల్ ఒక ఈజీ క్యాచ్ని డ్రాప్ చేశాడు. సో ఒక్క డ్రాప్ క్యాచ్ పక్కన పెడితే పవర్ ప్లే ఇంగ్లాండ్ టీం మన టీమిండియాని చాలా గట్టిగా డామినేట్ చేసింది. మిగిలిన డకెట్ చూసుకుంటే 56 బంతుల్లోనే 65 పరుగులు చేశాడు. కానీ పవర్ ప్లే తర్వాత మాత్రం స్పిన్నర్స్ ఎంటర్ అయిన తర్వాత మన టీమిండియాకు వరుసగా 2 వికెట్లు వచ్చాయి. ముందు డెబ్యూ బౌలర్ వరుణ్ చక్రవర్తి ఫుల్ సాల్ట్ వికెట్ తీశాడు. అండ్ దెన్ ఆ తర్వాత చూసుకుంటే మన టీమిండియా గోట్ ఆల్రౌండర్ రవీంద్ర జడేజా మరోసారి బ్రిలియంట్ బౌలింగ్ చేశాడు. లాస్ట్ మ్యాచ్లో ఎలాంటి ఫామ్ కనబరిచాడో దాన్ని ఈ మ్యాచ్లో కూడా కంటిన్యూ చేశాడు. నిజంగా మరోసారి అబ్సల్యూట్ యాక్యురసీతో ఇంగ్లాండ్ బ్యాట్స్మెన్ వణికించాడు. సో ఇంగ్లాండ్ టీంకి మంచి స్టార్ట్ వచ్చినప్పటికీ ఆ తర్వాత మన స్పిన్నర్స్ బౌలింగ్ కారణంగా వాళ్ళ స్కోరింగ్ రేట్ పడిపోయింది. అలాగే వాళ్ళ ఓపెనర్స్ ఇద్దరు కూడా అవుట్ అయిపోవడంతో వాళ్ళు రీబిల్డింగ్ స్టేజ్లోకి వెళ్ళిపోయారు. అంటే ఎక్కువగా డాట్ బాల్స్ ఆడటం స్టార్ట్ చేశారు. ఎస్పెషల్లీ హ్యారీ బ్రూక్ ఈ మ్యాచ్లో చాలా డాట్ బాల్స్ ఆడాడు. 52 బంతులు 31 పరుగులు మాత్రమే చేశాడు. సో ఫస్ట్ పవర్ ప్లే తర్వాత అయితే మన టీమిండియా చాలా మంచి కంబ్యాక్ చేసింది. నెక్స్ట్ 10 ఓవర్స్లో టీంకి 5 కంటే తక్కువ రన్ రేట్తో రన్స్ ఇచ్చారు. సో 3 వికెట్కు జో రూట్ మరియు హ్యారీ బ్రూక్ మధ్య 50 రన్స్ కంటే పెద్ద పార్ట్నర్షిప్ వచ్చినప్పటికీ అదైతే అంత ఫాస్ట్గా రాలేదు. ఇన్ఫాక్ట్ వాళ్ళిద్దరు పార్ట్నర్షిప్లో స్ట్రైక్ రేట్ అరౌండ్ 70 మాత్రమే ఉంది. మిగిలిన ముందు చెప్పుకున్నట్టు ఈ మ్యాచ్లో మన టీమిండియా స్పిన్నర్స్ చాలా బాగా బౌలింగ్ చేశారు.
ఎస్పెషల్లీ జడేజా అయితే ఒక గేమ్ చేంజర్, చాలా క్రూషియల్ టైంలో వికెట్స్ తీశాడు. అలాగే వరుణ్ చక్రవర్తి మరి అక్షర్ పటేల్ ఇద్దరు కూడా చాలా టైట్గా బౌలింగ్ చేసి ఇంగ్లాండ్ టీంని ఎక్కువగా రన్స్ కొట్టనివ్వలేదు. సో ఈ మ్యాచ్లో అయితే మన టీమిండియా స్పిన్నర్స్ ముగ్గురు కూడా బిలో 6 ఎకానమీతో బౌలింగ్ చేశారు. కానీ మరోవైపు పేసర్స్కి చూసుకుంటే మాత్రం చాలా వరకు ఆఫ్ అని చెప్పుకోవచ్చు. మిగిలిన మహమ్మద్ షమి అయితే ఈ మ్యాచ్లో చాలా రన్స్ సమర్పించుకున్నాడు. ఇన్ఫాక్ట్ చివరిలో అదిల్ రషీద్ అతని బౌలింగ్లో హ్యాట్రిక్ ఫోర్స్ కొట్టాడు. అలాగే హర్షిత్ రాణా చూసుకున్న హార్దిక్ పాండ్యా చూసుకున్నా సరే వీళ్ళిద్దరు కూడా ఈ మ్యాచ్లో చాలా రన్స్ సమర్పించుకున్నారు. సో ఈ మ్యాచ్లో మనం ముగ్గురు పేస్ బౌలర్స్ కలిపి 7.5 కంటే ఎక్కువ ఎకానమీతో బౌలింగ్ చేశారు. వేరే స్పిన్నర్స్ ముగ్గురు కలిపి చూసుకుంటే బిలో 5 ఎకానమీతో బౌలింగ్ చేశారు. సో ఈ మ్యాచ్లో అయితే మన టీమిండియాకు బౌలింగ్ విషయంలో చాలా మిక్స్డ్ రిజల్ట్స్ వచ్చాయి. అలాగే మన వాళ్ళు ఫీల్డింగ్ చూసుకున్నంత అప్ టు ద మార్క్ లేదు. 3 క్యాచెస్ డ్రాప్ చేశారు. స్టార్టింగ్లో అక్షర్ పటేల్ ఒకటి, ఆ తర్వాత శ్రేయస్ అయ్యర్, చివరిలో కేఎల్ రాహుల్ ముగ్గురు కూడా 3 క్యాచ్లు డ్రాప్ చేశారు. ఈవెన్ డిఆర్ఎస్ విషయంలో కూడా మన టీమిండియాకి ఏమీ కలిసి రాలేదు. తీసుకున్న 2 రివ్యూస్ కూడా ఫెయిల్ అయ్యాయి. మళ్ళీ రివ్యూ తీసుకోవాల్సిన చోట మన వాళ్ళు రివ్యూ తీసుకోలేదు, అనవసరమైన టైంలో రివ్యూలు తీసుకున్నారు. సో ఫస్ట్ మ్యాచ్తో కంపేర్ చేసుకుంటే ఈ మ్యాచ్లో మన టీమిండియాకు కొన్ని నెగిటివ్ విషయాలు జరిగాయి. బట్ స్టిల్ ఇంగ్లాండ్ టీం వాటిని క్యాష్ చేసుకోలేకపోయారు. వాళ్ళు ఈజీగా 330+ రన్స్ కొడతారనుకున్న పొజిషన్ నుండి 300 అయినా కొట్టగలరనే స్థితికి వచ్చేసారు. ఎందుకంటే మన బౌలర్స్ డెత్ ఓవర్స్లో చాలా బాగా బౌలింగ్ చేశారు. లాస్ట్ 4 ఓవర్స్లో కొంతవరకు రన్స్ ఇచ్చినప్పటికీ అంతకుముందు చూసుకుంటే మాత్రం చాలా కామ్ చేశారు ఇంగ్లాండ్ బ్యాటింగ్ని. సో హ్యారీ బ్రూక్ అవుట్ అయిన తర్వాత జో రూట్ మరియు జాస్ బట్లర్ ఇద్దరు పార్ట్నర్షిప్ చాలా డేంజరస్గా కనిపించింది. మళ్ళీ రూట్ అయితే 72 బంతులు 69 పరుగులు చేసి క్రీజ్లో బాగా సెట్ అయిపోయాడు. దీంతో తన డెత్ ఓవర్స్లో అన్లీష్ అవుతాడు, భారీ షాట్లు ఆడతాడేమనుకున్నాం. బట్ జరిగేలోపే రవీంద్ర జడేజా అతను వికెట్ని తీసుకున్నాడు. అండ్ చాలా ఫ్లూయెంట్గా బ్యాటింగ్ చేస్తున్న జాస్ బట్లర్ వికెట్ని హార్దిక్ పాండ్యా తీసుకున్నాడు. సో మన టీమిండియాకి 2 వికెట్లు కూడా చాలా క్రూషియల్ టైంలో వచ్చాయి. మెయిన్లీ 2 వికెట్స్ పడిన తర్వాత ఇంగ్లాండ్ టీం ఒక ఎండ్లో వికెట్లు కోల్పోతూనే ఉంది. లివింగ్స్టన్ 32 బంతులు 41 పరుగులు చేసినప్పటికీ అతనికి ఎదురు నుండి సరైన సపోర్ట్ రాలేదు. సో ఇంగ్లాండ్ టీం అయితే మరోసారి మిడిల్ ఓవర్స్లో అనుకున్న స్థాయిలో రాణించలేకపోయింది. దీనివల్ల వాళ్ళకి వచ్చిన మంచి స్టార్ట్ని క్యాపిటలైజ్ చేసుకోలేకపోయారు సరిగ్గా. ఇన్ఫాక్ట్ డెత్ ఓవర్స్లో ఒక స్టేజ్లో వాళ్ళు 300 రన్స్ టచ్ చేయడం కూడా కష్టం అనిపించింది. కానీ చివరిలో మన వాళ్ళు రన్స్ సమర్పించుకున్నారు. లివింగ్స్టన్ మరి అదిల్ రషీద్ ఇద్దరు కూడా కొన్ని ఎక్స్ట్రా రన్స్ కొట్టారు. దీనివల్ల ఇంగ్లాండ్ టీం స్కోర్ 300 దాటింది. సో మన టీమిండియా బౌలర్స్లో అయితే జడేజా మరోసారి ది బెస్ట్ పెర్ఫార్మెన్స్ ఇచ్చాడు. 10 ఓవర్స్లో బౌలింగ్ చేసి 35 రన్స్ మాత్రమే ఇచ్చి 3 వికెట్లు తీసుకున్నాడు. మళ్ళీ ముందు చెప్పుకున్నట్టు అతను తీసిన వికెట్స్ బెన్ డెకెట్ మరియు జో రూట్ ఇద్దరిని కూడా చాలా క్రూషియల్ టైంలో అవుట్ చేశాడు. అలాగే చివరిలో జైమీ ఓవర్టన్ వికెట్ని కూడా అతనే తీశాడు. సో రవీంద్ర జడేజా అయితే మరోసారి ఒక మైండ్ బ్లోయింగ్ స్పెల్ వేశాడు. తన యాక్యురసీతో అసలు ఇంగ్లాండ్ బ్యాట్స్మెన్కి ఎక్కడా ఛాన్స్ ఇవ్వలేదు. ఇన్ఫాక్ట్ అతను హ్యారీ బ్రూక్ బ్యాటింగ్ చేస్తున్నప్పుడు ఒక మెయిడెన్ ఓవర్ వేశాడు. అండ్ ఓవర్ కేవలం 73 సెకండ్స్లోనే కంప్లీట్ చేశాడు. సో జడేజా అయితే నిజంగా ఒక అబ్సల్యూట్ గోట్లా బౌలింగ్ చేస్తున్నాడు. ప్రతి మ్యాచ్లో కూడా తన రిప్యుటేషన్కి ఏమాత్రం తగ్గకుండా అద్భుతమైన బౌలింగ్ చేస్తున్నాడు. ఇక మిగతా బౌలర్స్లో వరుణ్ చక్రవర్తి, హార్దిక్ పాండ్యా, హర్షిత్ రాణా మరియు షమి ఈ నలుగురికి కూడా తలో వికెట్ దక్కింది. కానీ జడేజాతో కంపేర్ చేసుకుంటే వాళ్ళందరూ కూడా ఎక్కువ రన్స్ ఇచ్చారు. అలాగే అక్షర్ పటేల్ కూడా ఎక్కువ రన్స్ ఇచ్చాడు. మళ్ళీ మన టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ ఒక చిన్న ట్రిక్ మిస్ అయ్యాడు. అదేంటంటే అక్షర్ పటేల్కి కేవలం 6 ఓవర్స్ మాత్రమే బౌలింగ్ ఇచ్చాడు. సో ఈ మ్యాచ్కి వాడిని పిచ్ బ్లాక్ సాల్ వికెట్ అంట. దీంతో కాస్త టర్న్తో పాటు లో బౌన్స్ ఉంది. అండ్ దీనివల్ల ఇంగ్లాండ్ బ్యాట్స్మెన్ మన స్పిన్నర్స్ని సరిగ్గా ఆడలేకపోయారు. కానీ పేస్ బౌలర్స్ మాత్రం ఉతికారేశారు. సో అలాంటి పిచ్ మీద మన ముగ్గురు స్పిన్నర్స్ కూడా ఫుల్ కోటా వేస్తే బాగుండేది. అండ్ అక్షర్ పటేల్ కూడా 10 ఓవర్స్ వేస్తుంటే ఇంకా కలిసి వచ్చేది మనకి. బట్ మన టీమిండియా కెప్టెన్ విషయంలో మిస్కాలిక్యులేషన్ చేసుకున్నట్టుకున్నాడు. బట్ ఎనివే 305 పరుగులు టార్గెట్ అంటే పిచ్ మీద మరీ అంత డెడ్ ఈజీ కాదు. ఎస్పెషల్లీ ఇంగ్లాండ్ టీం బ్యాటింగ్ చేసినప్పుడు చూసాం, సరిగ్గా బౌలింగ్ చేస్తే బాల్ అనేది బ్యాట్ మీదకి అంత ఈజీగా రావట్లేదు. దీంతో చాలామంది ఇండియా టీంకి చేసింగ్ ట్రికీగా మారుతుందని చెప్పి ఎక్స్పెక్ట్ చేశారు. కానీ మన వాళ్ళు బ్యాటింగ్ స్టార్ట్ చేసాక కంప్లీట్లీ రివర్స్. మన టీమిండియా కెప్టెన్ హిట్మ్యాన్ రోహిత్ శర్మ కార్నర్స్ చూపించాడు. నిజంగా మైండ్ బ్లోయింగ్ షాట్స్తో ఇంగ్లాండ్ బౌలర్స్ని ఉతికారేశాడు. ఎస్పెషల్లీ అతను సిక్సర్లు కొట్టిన తీరు చాలా అంటే చాలా ఎలిగెంట్గా కొట్టాడు. ఏదో సింపుల్గా టచ్ చేస్తే 6 వెళ్ళిపోయింది ఏంట్రా అని అవాక్కయ్యేలా కొట్టాడు 6లు. సో లాస్ట్ మ్యాచ్లో చూసాం రోహిత్ శర్మ ఒక ఫ్లిక్ షాట్ ఆడపోయి అవుట్ అయిపోయాడు. కానీ మ్యాచ్లో చూసుకుంటే మాత్రం ఆ ఫ్లిక్ షాట్ని సరి చేసుకున్నాడు. ఇన్ఫాక్ట్ ఈ మ్యాచ్లో తన ఫ్లిక్ షాట్ ద్వారా కొట్టిన 6 చాలా దూరం వెళ్ళింది. అలాగే కవర్స్ పై నుండి ఒక సిక్సర్ కొట్టాడు. అదైతే ది మోస్ట్ బ్యూటిఫుల్ షాట్ ఈ మ్యాచ్లో. సో రోహిత్ శర్మ అయితే మన టీమిండియాకి ఒక ఫ్లయింగ్ స్టార్ట్ ఇచ్చాడు. అచ్చం 2023 వన్డే వరల్డ్ కప్లో ఎలాంటి బ్యాటింగ్ చేశాడో సేమ్ అదే హిట్మ్యాన్ ఈ మ్యాచ్లో గుర్తు చేశాడు. కానీ డిఫరెన్స్ ఏంటంటే అక్కడ 40 రన్స్ కొట్టిన తర్వాత అవుట్ అయిపోయాడు. కానీ మ్యాచ్లో మాత్రం అలా జరగలేదు. తన విశ్వరూపం మొత్తం చూపించేశాడు. సో రోహిత్ శర్మ అయితే పవర్ ప్లేలో చాలా వేగంగా బ్యాటింగ్ చేశాడు. అండ్ ఈ క్రమంలోనే 30 బాల్స్లో 50 కూడా కంప్లీట్ చేసేశాడు. ఇన్ఫాక్ట్ పవర్ ప్లేలో అతను కొట్టిన 6ల దెబ్బకు ఒక రికార్డ్ బ్రేక్ అయిపోయింది. అదేంటంటే అతను వన్డే ఫార్మాట్లో అత్యధిక 6లు కొట్టిన బ్యాట్స్మెన్ లిస్టులో 2వ స్థానానికి ఎగబాకాడు. క్రిస్ గేల్ని దాటేసి లిస్టులో టాప్ 2లోకి వెళ్ళిపోయాడు. ఇంకా అఫ్రీది మాత్రమే తనకంటే ముందున్నాడు. సో రోహిత్ శర్మ అయితే పవర్ ప్లేలో చాలా దూకుడుగా బ్యాటింగ్ చేశాడు. బట్ పవర్ ప్లే తర్వాత మాత్రం తన వికెట్ని ఈసారి ఎక్కడ కూడా త్రో చేయలేదు. అదే గతంలో చూసుకుంటే పవర్ ప్లే లాంటి నాటిని మిడిల్ ఓవర్స్లో కూడా కంటిన్యూ చేద్దామని ట్రై చేసి తన వికెట్ని కోల్పోయాడు. అంటే ఎక్కడ తన ఇన్నింగ్స్ను స్లో చేయకుండా అదే వేగంతో ఆడదామని ట్రై చేసేవాడు. కానీ ఈ మ్యాచ్లో మాత్రం సిచ్యువేషన్ తగ్గట్టు బ్యాటింగ్ చేశాడు. పవర్ ప్లే ముగిసిన తర్వాత తన స్పీడ్ని తగ్గించుకున్నాడు. అట్ ది సేమ్ టైం మన వైస్ కెప్టెన్ శుభ్మన్ గిల్ రోహిత్ శర్మకి చాలా మంచి సపోర్ట్ ఇచ్చాడు.
పవర్ ప్లేలో రోహిత్ శర్మ ఫాస్ట్గా ఆనంతసేపు అతను సైలెంట్గా బ్యాటింగ్ చేశాడు. కానీ ఎప్పుడైతే రోహిత్ శర్మ కాస్త స్లో అయ్యాడో వెంటనే గిల్ పికప్ అయ్యాడు. నిజంగా కొన్ని చక్కని షాట్స్తో వరుసగా 250 కంప్లీట్ చేశాడు. సో ఈ మ్యాచ్లో అయితే వీళ్ళిద్దరి మధ్య ఒక పర్ఫెక్ట్ పార్ట్నర్షిప్ వచ్చింది. ఇద్దరు కలిసి ఫస్ట్ వికెట్కి కేవలం 16.4 ఓవర్స్లోనే 136 పరుగుల భారీ పార్ట్నర్షిప్ యాడ్ చేశారు. సో మన టీమిండియాకి వచ్చిన స్టార్ట్ బ్యాట్ అర్థమైపోయింది మన వాళ్ళు మ్యాచ్ గెలిచేస్తారని చెప్పి. మిగిలిన మ్యాచ్లో మన కెప్టెన్ రోహిత్ శర్మ తన వికెట్ మీద చాలా ప్రైస్ పెట్టేసుకున్నాడు. ఎక్కడ కూడా తన వికెట్ని ఫ్రీగా ఇచ్చేసి ఇంగ్లాండ్ టీంకి ఛాన్స్ ఇవ్వాలని చెప్పి అనుకోలేదు అనుకుంటా. దీనివల్ల అతను చాలా కంట్రోల్డ్ అగ్రెషన్తో బ్యాటింగ్ చేశాడు. షాట్స్ అన్నప్పటికీ అవి సేఫ్గా ఉంటేనే ఆడేవాడు. మిగిలి పుల్ షాట్స్ కొట్టినప్పుడు చూసాం తన రిస్ట్ను రోల్ చేసేవాడు. అయితే గతంలో చూసుకుంటే రోహిత్ శర్మ ఎక్కువగా పుల్ షాట్స్ని ఎయిర్లోకే కొట్టేవాడు. సో రోహిత్ శర్మ అయితే నిజంగా చాలా రెస్పాన్సిబిలిటీ తీసుకుని ఒక కెప్టెన్ ఆడాడు. 76 బంతులు సెంచరీ కంప్లీట్ చేసి చాలా కాలం తర్వాత వన్డే ఫార్మాట్లో 100 కొట్టాడు. ఇన్ఫాక్ట్ రోహిత్ శర్మ చివరిగా వన్డే ఫార్మాట్లో 486 డేస్ బ్యాక్ సెంచరీ కొట్టాడంట. సో మన కెప్టెన్ అయితే ఈ మ్యాచ్లో ఓవరాల్గా 90 బంతులు 119 పరుగులు చేశాడు. అండ్ తన ఇన్నింగ్స్లో 12 ఫోర్లతో పాటు 7 సిక్సర్లు ఉన్నాయి. ఈ ఇన్నింగ్స్ ద్వారా అయితే రోహిత్ శర్మ చాలా రికార్డ్స్ని బ్రేక్ చేశాడు. మిగిలిన మన టీమిండియా తరపున 30 ఏళ్ల వయసు దాటిన తర్వాత 3 ఫార్మాట్స్లో కలిపి ఎక్కువ సెంచరీస్ కొట్టిన మొట్టమొదటి బ్యాట్స్మెన్గా రికార్డుని క్రియేట్ చేశాడు. సో ప్రీవియస్గా రికార్డ్ సచిన్ పేరు మీద ఉండేది. అతను 30 ఏళ్ల వయసు దాటిన తర్వాత మన టీమిండియా తరపున 30 సెంచరీలు కొట్టాడు. కానీ మ్యాచ్లో రోహిత్ శర్మ ఆ రికార్డును బ్రేక్ చేశాడు. 36 సెంచరీ స్కోర్ చేసి 30 ఏళ్ల వయసు తర్వాత ఎక్కువ సెంచరీలు కొట్టిన బ్యాట్స్మెన్గా చరిత్రకు ఎక్కాడు. సో చాలామంది ఆటగాళ్ళకి ఏజ్ పెరిగే కొద్దీ ఆట తగ్గిపోతుంటుంది. కానీ రోహిత్ శర్మ విషయంలో అలా కాదు, ఏజ్ పెరిగే కొద్దీ సెంచరీలు పెరుగుతున్నాయి. సో ప్రస్తుతానికైతే వన్డే ఫార్మాట్లో ఎక్కువ సెంచరీలు కొట్టిన బ్యాట్స్మెన్ లిస్ట్లో టాప్ 3లో కూడా మన టీమిండియా ప్లేయర్స్ ఉన్నారు. అయితే ఈ మ్యాచ్లో మన కెప్టెన్కి రిడెంప్షన్ దొరికినప్పటికీ విరాట్ కోహ్లీకి మాత్రం రిడెంప్షన్ దొరకలేదు. అతనైతే మరోసారి తక్కువ స్కోర్కి అవుట్ అయిపోయాడు. మళ్ళీ మరోసారి ఆదిల్ రషీద్ బౌలింగ్లో ఒక అవుట్ సైడ్ ఆఫ్ స్టంప్ బాల్ని చేసి అవుట్ అయిపోయాడు. 60 పరుగులు చేసిన శుభ్మన్ గిల్ అవుట్ అయిపోయిన తర్వాత విరాట్ కోహ్లీ బ్యాటింగ్కి వచ్చినప్పటికీ అతనైతే 5 పరుగులు మాత్రమే చేసి అవుట్ అయిపోయాడు. కానీ రోహిత్ శర్మ మాత్రం ఒక ఎండ్లో తన జోరును తగ్గించలేదు. శ్రేయస్ అయ్యర్తో కలిసి 3వ వికెట్కి 70 పరుగుల పార్ట్నర్షిప్ యాడ్ చేశాడు. మిగిలిన అయ్యర్ కూడా గిల్ మ్యాచ్లో తన ఫామ్ని కంటిన్యూ చేశాడు. 47 బంతులు 44 పరుగులు చేశాడు. ఎస్పెషల్లీ మరోసారి షార్ట్ బాల్స్ నుతికారేశాడు. సో లాస్ట్ మ్యాచ్లో జాఫ్రాచర్ 140+ స్పీడ్తో వేసిన షార్ట్ బాల్స్ని శ్రేయస్ అయ్యర్ అద్భుతంగా ఫేస్ చేశాడు. అండ్ ఈ మ్యాచ్లో చూసుకున్న మార్క్వుడ్ కూడా అలాంటి షార్ట్ బాల్స్ వేశాడు. కానీ శ్రేయస్ అయ్యర్ మాత్రం ఎక్కడ కూడా జంకలేదు. ఇన్ఫాక్ట్ షార్ట్ బాల్ని ఇప్పుడు తన స్ట్రెంత్గా మార్చేసుకున్నాడు. అపోనెంట్ బౌలర్స్ ఎన్ని రకాలుగా ఎలాంటి షార్ట్ బాల్స్ వేసినా వాటిని ఈజీగా ఫేస్ చేస్తున్నాడు. సో శ్రేయస్ అయ్యర్ అయితే మరోసారి చాలా మంచి ఫామ్లో కనబడ్డాడు. కానీ బ్యాడ్ లక్ తన ఆఫ్ సెంచరీకి దగ్గరలో ఉన్నప్పుడు లేని పరుగు కోసం ప్రయత్నించి తన వికెట్ను కోల్పోయాడు. అలాగే తర్వాత కేఎల్ రాహుల్ చూసుకున్న మరోసారి నిరాశపరిచాడు. కేవలం 14 బంతులు 10 పరుగులు మాత్రమే చేసి తన వికెట్ను కోల్పోయాడు. సో రాహుల్ అయితే తనకు వచ్చిన 2 మ్యాచ్లో కూడా నాట్అవుట్గా నుంచి మ్యాచ్ని గెలిపించి ఉండొచ్చు. కానీ 2 మ్యాచ్లో మాత్రం ఆపర్చునిటీని మిస్ చేసుకున్నాడు. అనవసరంగా తన వికెట్ని త్రో చేసుకుని ఇప్పుడు తన మీద తానే ప్రెజర్ పెంచుకున్నాడు. ఈవెన్ రాహుల్ తర్వాత హార్దిక్ పాండ్యా కూడా 6 బంతులు 10 పరుగులు చేసి అవుట్ అయిపోయాడు. సో చివరిలో అయితే మన టీమిండియా ఫాస్ట్గా వికెట్లు కోల్పోయింది. కానీ ఇంకో ఎండ్లో మాత్రం అక్షర్ పటేల్ మరోసారి బ్రిలియంట్ బ్యాటింగ్ చేశాడు. 43 బాల్స్లో 41 రన్స్ కొట్టి నాట్అవుట్గా నిలిచాడు. అక్షర్ పటేల్ అయితే బాల్తో కాస్త అటు ఇటు రాణిస్తున్నప్పటికీ బ్యాట్తో మాత్రం చాలా ప్రామిసింగ్గా కనిపిస్తున్నాడు. ఒక ప్యూర్ బ్యాట్స్మెన్లా బ్యాటింగ్ చేస్తూ మన టీమిండియాకి మిడిల్ ఆర్డర్లో ఒక సాలిడ్ ప్లేయర్లా తయారవుతున్నాడు. సో చివరిలో మన వాళ్ళు వికెట్లు కోల్పోయి కాస్త టెన్షన్ పెట్టినప్పటికీ అక్షర్ మరియు జడేజా ఇద్దరు కలిసి మన టీమిండియాని గెలిపించారు. దీంతో మన వాళ్ళు సిరీస్ను మరో మ్యాచ్ మిగిలినగానే 2-0 తేడాతో సొంతం చేసుకున్నారు. ఎస్పెషల్లీ గౌతమ్ గంభీర్ యాజ్ ఏ కోచ్కి ఇదే ఫస్ట్ వన్డే సిరీస్ విక్టరీ. సో ఈ విక్టరీ అయితే ఛాంపియన్స్ ట్రోఫీ ముందు రావడం అతనికి చాలా సంతోషాన్ని కలిగిస్తుంది. అలాగే వీడియో స్టార్టింగ్లో చెప్పుకున్నట్టే ఛాంపియన్స్ ట్రోఫీకి ముందు రోహిత్ శర్మ ఫామ్లోకి రావడం మన టీమిండియాకు చాలా పెద్ద ప్లస్ పాయింట్ ఇప్పుడు. సో మ్యాచ్లో అయితే మన టీమిండియా ఒక 300+ టార్గెట్ని 45 ఓవర్స్లోపే చేసి చాలా మంచి విక్టరీని కొట్టారు. చూడాలి మరి ఇదే ఫామ్లో ఛాంపియన్స్ ట్రోఫీలో కొనసాగించగలరా లేదా అనేది.